తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, అమ్మవారి ధ్యాన శ్లోకాలు చెప్పుకున్నాం కదండి. అవునమ్మా. బండాసురుడు ఎలా జనించాడని కూడా చెప్పుకున్నాం కదా. అవునండి. అసలు మనం అమ్మవారిని తలుచుకునేటప్పుడు శ్రీమాత అనుకుంటాం. అవును. శ్రీమాత అన్న నామము ఎలా వచ్చిందండి? తప్పకుండా చెప్తాను. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ శ్రీమాత్రే నమః. ధ్యాన శ్లోకాలు అమ్మ ఎందుకు ఉద్భవించింది అనేది మనం చెప్పుకున్నాము. ఇప్పుడు సృష్టికే అత్యంత దాన్ని ఏమంటారు, సృష్టికే మూలమైన ఆ యొక్క పదాన్ని త్రక్షరీ నామము. త్రక్షరి అంటే 3 అక్షరములు. శ్రీమాత. అది చూడండి, ఆ పదములోనే ఎంత కారుణ్యం ఉంటుంది. శ్రీమాత. ఆ పదం మనం పలుకుతున్నప్పుడే తెలియని భావోద్వేగం వస్తూ ఉంటుంది. అసలు శ్రీమాత అని ముందు పదమే ఎలా వచ్చిందంటారు? ఎలా వచ్చింది చూసారా? వసిన్యాది వాగ్దేవతలు ఈ శ్రీమాత అనే అక్షరాన్ని ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ నేను ముందు శ్రీమాత అనేది 3 అక్షరముల కలయిక. అమ్మాయిని మనం ఏమని పిలుస్తాము? శ్రీమాత్రే నమః ముందు కూడా 3 బీజాక్షరాలు ఎప్పుడు పలుకుతూ ఉంటాం అమ్మని. చూసారా? 3. అమ్మ ఎవరు? త్రిపుర సుందరి. 3 అంటే త్రిపుర సుందరి. 3 అంటే 3. ఆ 3 ఆ శ్రీమాత ఈ 3 అక్షరాలతో కలిపి అమ్మని చూడండి ఎంత ఆ 3 అనేదానికి ఎంత ప్రత్యేకత. ఆ త్రక్షరి నామము బీజాక్షరాలు చదవలేని వాళ్ళు శ్రీమాత అనుకుంటే చాలు. శ్రీమాత అనుకుంటే చాలు చాలు. అమ్మకి మనం నమస్కారం చేసినప్పుడు కూడా శ్రీమాత్రే నమః అనే చేయాలి. శ్రీమాత్రే నమః అనే, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనే నమస్కారం చేసుకోవాలి. ఈ శ్రీమాత అనే అక్షరాన్ని వసిన్యాది వాగ్దేవతలు ముందు అందించినప్పుడు ఈ శ్రీమాత అనే బీజాన్ని మనం తీసుకొని దాన్ని వ్యవసాయం చేస్తూ ఉండాలంటే దాన్ని మననం చేస్తూ ఉండాలి. అందుకే ముందే శ్రీమాత. ఎందుకు? ఈ శ్రీమాత అనే విత్తనాన్ని నాటి దాన్ని వ్యవసాయం చేస్తూ ఉంటే సహస్రనామం అనే వృక్షము వచ్చింది. ఎంత అద్భుతం అండి. అంతే కదా. అమ్మ అనేది ఉండబట్టే బీజం శ్రీమాత. అన్నిటికీ మూలం ఏంటి? అమ్మ. అమ్మ. అన్నిటికీ 1000 నామాలకి మూలం కూడా అమ్మ. అమ్మ. అమ్మని ఒక విత్తనం కింద వేసి ఆ అమ్మ నుంచి సహస్రనామం అనే వృక్షాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు అందించారు. అంటే ఈ సహస్రనామాలన్నీ కూడా అమ్మవే. ఇవన్నీ ఎవరివి? మొదలుపెట్టింది అమ్మ. సృష్టికంతటికి మూలం అమ్మ. అమ్మ అనే పదంతోనే అన్నీ మొదలయ్యాయి. మామూలుగా మనిషికే అమ్మ అన్నది కావాలి, ప్రపంచానికి ఆ అమ్మతో అంతే కదా. కారుణ్యము, జగన్మాత కదా ఆవిడ. ప్రపంచాన్ని అంతటికీ కావాలి. ఏంటంటే అమ్మ శ్రీమాత అంటే మనం మన పిల్లలకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి అమ్మా అంటారు. మనం ఎంతవరకు తీర్చగలము? మన శాయశక్తిలో ఉన్నంతలో తీర్చగలం. ఆవిడ అలా కాదు, తాపత్రయాలన్నిటినీ తగ్గించగలిగేది కాబట్టి శ్రీమాత, జగన్మాత. అందుకే ఇక్కడ ఆ స్త్రీ యొక్క శక్తిని కూడా చూడండి ఎలా చెప్పారు. శ్రీమాత. అమ్మ అంటే ఏంటి? శక్తి. ఎన్ని ఉద్భవించాయి అమ్మ నుంచి బండాసుర వధ నుంచి మొదలుపెట్టి ఎన్ని చేసింది చూడండి. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అంటే స్త్రీ శక్తి. అమ్మ యొక్క బొటని వేలి నుంచి దశావతారాలు పుట్టే అంటే ప్రతి అమ్మ యొక్క బొటని వేలి నుంచి దశావతారాలు. కరాంగుళి అంగుళీకం. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. దశావతారాలు పుట్టాయంటే అమ్మ లేకుండా ఏది ఉద్భవించలేదని. అక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అని కాదమ్మా. సృష్టిలో అమ్మ లేకుండా ఎవరు సృష్టించబడలేదు అని చెప్పడానికే, ఆ స్త్రీ శక్తిని చెప్పడానికే ఇంతమ్మ చెప్పింది. ఎంత గొప్ప విషయం అమ్మా. ఇక్కడ అందుకే ఇంకా ఏం చెప్పారు తెలుసమ్మా? శ్రీమాతి వర్తతే గర్భరూపేణ అశ్యాం ఇది శ్రీమాత.
స్త్రీ రూపమైన పరావిద్యని అంటే స్త్రీ విద్యని ఈమె గర్భమందు దాచుకుంటుంది కాబట్టి ఆమె శ్రీమాత అయ్యింది. గర్భం నందు దాచుకుంటారు. అంతే కదా, మనం అందరం తల్లి గర్భంలోనే ఉంటాం. అంటే కదా, ఆత్మవిద్యని గర్భము యందు ధరించింది. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత. ఈ ఆత్మవిద్యని తన గర్భము యందు ఇమిడ్చుకున్నది కాబట్టి ఏమైంది? శ్రీమాత. ఈ శ్రీ అనే పదం చూడండి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇక్కడ ఈ 3 నామాల్లో కూడా శ్రీ అనేది ఖచ్చితంగా వచ్చింది. మిగిలినవి మారాయి కానీ శ్రీ అనేది ఎక్కడా మారలే. ఇది వర్ణన మనం శ్రీ గురించి చెప్పినప్పుడు నేను మళ్ళీ వివరిస్తాను. ఇక్కడ శ్రీమాత గురించి చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క పరావిద్యని అమ్మ తన గర్భము యందు ధరించింది కాబట్టి శ్రీమాత. మాత, అమ్మ. ఇక్కడ చాలామంది అనుకుంటారు అమ్మని ఎట్లా సేవించాలి, ఎట్లా కొలవబడలేనటువంటి అమ్మని కొలవగలరా మీరు? ఏ స్కేల్తో కొలుస్తారు అమ్మని? ఏ స్కేల్తో కొలవగలం ఆవిడ్ని? కొలవబడలేనటువంటి అమ్మని ఎలా కొలుస్తాము? చాలా తేలిగ్గా దొరుకుతుందమ్మా. అందరూ అనుకుంటారు అమ్మ చాలా కోపం, ఏమన్నా తప్పు చేస్తే దండించేస్తుంది, అవును భయపడతారు కదా, లేకపోతే నరికేస్తుంది, చంపేస్తుంది. ఇలాంటివన్నీ అమ్మ మీద పాపం అపవాదులే ఇవన్నీ. నువ్వు అమ్మా అని ఒక బిడ్డ పిలిచిన తర్వాత ఆ తల్లి హృదయం ద్రవిస్తుంది. అందుకే మనని అమ్మని అమ్మలాగే కొలవాలి. అమ్మా అని పిలిచినప్పుడు నీలో ఏ దుర్గుణములను ఉన్నా కూడా, ఇప్పుడు మన పిల్లాడండి చెడ్డవాడు, పేకాట ఆడతాడు, లేకపోతే తాగుతాడు, వ్యసనాలకి బానిసైపోయి ఉన్నాడు, అబద్ధాలు ఆడతాడు. కానీ వాడు ఎంత చేయనియండి, వాడు దుర్మార్గుడని తల్లికి తెలుసు. కానీ ఒక్కసారి వెళ్ళి అమ్మా అన్నాడు అనుకోండి, ఆ బిడ్డ కరిగిపోతుంది. అమ్మ మాతృమూర్తి. ఇది స్వభావమే అది. శ్రీమాత అంటే అర్థం ఇది. శ్రీమాత్రే.